ఈరోజైతే మీకు నేను ఈ మోడల్ బ్లౌజు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. పాట్ నెక్కి ఈ మోడల్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఫ్రిల్స్ అండ్ సమోసా ఫ్లవర్ గంటలు ఇవన్నీ కూడా ఫుల్గా క్లారిటీగా చెప్పానండి. రండి మరి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. బ్యాక్ పార్ట్ ఇలా కటింగ్ చేసుకున్నాక నడుము పట్టి అలాగే మెడ రెండు లోడింగ్ చేసేసాను నేను. దీనికి ప్యాచ్ వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాం. రెండించులు వెడల్పు గల క్లాత్ తీసుకోండి. శారీలో క్లాత్ తీసుకున్న శారీ పన్నాని రెండు పార్ట్లు తీసుకున్నాను అనమాట. అలాంటివి ఇలా జాయింట్ చేసేసుకుని సెంటర్కి ఈ రెండింటిని ఇలా జాయింట్ చేసేసుకున్నాను. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా సెంటర్కి ఇలా హోల్డ్ చేసుకొని ఓపెన్ వైపు కాకుండా ఇలా కలిపి ఉన్న వైపు ఒక స్టిచ్ వేద్దాం. ఎందుకంటే ఇలా బుడగలా లేకుండా నీట్గా అణిగి ఉంటాకి ఒక స్టిచ్ వేద్దాం. ఓపెన్ వైపు కాదండి, ఓపెన్ లేని వైపు కలిపి ఉన్న వైపు ఇలా ఒక స్టిచ్ వేద్దాం. ఇది ఇలా స్టిచ్ వేసుకున్నాక ఫ్రిల్స్ పెడదామండి. ఓపెన్ వైపు తిప్పేసి ఇటు ఫ్రిల్స్ పెట్టుకుందాం. చిన్న చిన్న ఫ్రిల్స్ ఇలా పెట్టుకుందాం. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుందాం. ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని ఇది పక్కన పెట్టుకుందాం. శారీలోని ఎటు చూసినా 2 అంగుళాలు ఉండేలాగా ఒక పీస్ ఇలాగా స్క్వేర్ 4 పలకల్లో క్లాత్ తీసుకొని ఇలా సమోసా ఆకారంలో మడత పెట్టి ఇలా స్టిచ్ చేసుకుందాం. ఇలాగ మనకి ఎన్ని కావాలో అన్ని స్టిచ్ చేసి తీసుకుందాం. అలాగే గోల్డ్ కలర్ ఇది ఈ లేస్ అండి. ఈ లేస్లో తీసుకున్నాను నేను. ఈ గోల్డ్ కలర్ లేస్లో క్లాత్ కూడా ఇలా సమోసా ఆకారంలో ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకుందాం. ఇవి కూడా ఇలాగా ఖర్చంతా కటింగ్ చేసేసి ఇవి కూడా ఎన్ని కావాలో అన్ని తీసుకుందాం. ఇదిగోండి నేను నెక్కకి ఎన్ని అవసరమో అన్ని తీసుకున్నాను. నెక్ చుట్టూ ముందు ఈ సమోసా ఆకారంతో ఉన్నాయి కదండి, అవి పెట్టుకుందాం. ఈ నెక్కకి దగ్గరలో ఒకటి గోల్డ్ ఇలా సెంటర్కి వచ్చేలాగా, మళ్ళీ దీనిపైన ఈ కలర్, మళ్ళీ గోల్డ్ ఒకటి పెట్టేసుకోండి ఇలాగా. మళ్ళీ ఇది శారీ కలర్ ఒకటి. ఇలాగా నెక్క చుట్టూ వేసేసుకుందాం. ఇవి ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఫ్రిల్స్ స్టిచ్ చేసుకున్నాం కదండి. ఈ ఫ్రిల్స్ని ఇలాగా దీని పక్క నుంచి ఇలా స్టిచ్ చేసేసుకుందాం.
ఇలా దీని పక్క నుంచి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో నుంచి ఒక లేస్ అయితే స్టిచ్ చేసుకుందాం. ఇటు మనం సమోసాలు పెట్టాం కదా, ఈ ఖర్చు కనబడకుండా, అలాగా ఈ ఫ్రిల్స్ ఖర్చు కనబడకుండా ఈ రెండింటిని కవర్ చేసుకుంటూ ఈ లేస్తో స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి. నెక్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లో ఒక ఫ్లవర్ అయితే పెడదామండి. ఆ ఫ్లవర్ కూడా స్టిచ్ చేసి చూపిస్తా. ఒక 3 అంగుళాల క్లాత్ వెడల్పు 10 అంగుళాలు బారున్న క్లాత్ని తీసుకొని ఇలా 2 మడతలు వేసి సమానంగా స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉంటుంది కదండి ఖర్చు, అదంతా కటింగ్ చేసేసుకొని నీట్గా సూది దారం తీసుకొని ఈ మనం ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో అక్కడ ఇలాగా సూది దారంతో ఇలా స్టిచ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. మూడు వేయలేదండి, 3 వేయకుండా స్టిచ్ చేశాను నేను. అంతా కుట్టేసిన తర్వాత పసుకుమని వచ్చేసింది. 3 వేయకుండా కుట్టాను అనమాట. అది సరే మళ్ళీ చూపిస్తున్నానండి. సారీ ఫ్రెండ్స్, మళ్ళీ రిపీట్ చేసినందుకు, నేను 3 వేయకుండా కుట్టినందుకు. ఇది ఈ ఓపెన్ ఉంటుంది కదండి, ఈ ఓపెన్ని ఇలా తిప్పేసి కొంచెం టాకా వేసుకుంది ఇలాగ. ఇక్కడ ఒక 3 వేసేసుకోండి చివర. ఇప్పుడు చూసారు కదా ఫ్లవర్ షేప్ వచ్చింది. దీన్ని మనం బ్లౌజ్కి జాయిన్ చేద్దాం. ఇదిగోండి సెంటర్ చూసి సెంటర్ మార్క్ పెట్టుకొని ఇలా సెంటర్కి కొంచెం కిందకి ఈ మొగ్గ కనబడేలాగా కింద స్టిచ్ చేసుకుందాం. మధ్యలో ఒక బటన్ వస్తుంది దీనికి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బటన్ స్టిచ్ చేద్దాం. ఇలా 2 గంటలు స్టిచ్ చేసిన తర్వాత ఒక బటన్ అయితే పెట్టుకుందామండి. బటన్ పెడితేనే కదా లుక్. బటన్ కూడా స్టిచ్ చేసేసుకుందాం. ఫైనల్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఎలా ఉంది, మోడల్ నచ్చిందా? అలాగే నేను ఈ బ్లౌజ్కి వచ్చి బుట్ట హ్యాండ్స్ పెట్టాను ట్రాన్స్పరెంట్. ఈ వీడియో కూడా ఎలా స్టిచ్ చేయాలో ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. నచ్చితే బ్లౌజ్ మోడల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.